హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ దావత్. కొన్ని సినిమాలు టీజర్తోనే పిచ్చెక్కిస్తాయి, రిలీజ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసేలా చేస్తాయి. కానీ ఆ వెయిటింగ్ రోజుల నుంచి నెలలు, నెలల నుంచి సంవత్సరాలుగా మారితే ఇదే ఇప్పుడు చియాన్ విక్రమ్ గారు నటించిన ధృవ నక్షత్రం సినిమాకి ఇదే పరిస్థితి పట్టింది. గౌతమ్ మీనన్ గారు డైరెక్షన్, హరీష్ జయరాజ్ గారి మ్యూజిక్, హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం రిలీజ్ కావట్లేదు. అసలు ఎందుకు ఆగిపోయింది? ఈ సినిమా వెనుక ఉన్న ఒక షాకింగ్ రూమర్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి నిజాలు తెలుసుకుందాం. ముందుగా సోషల్ మీడియాలో బాగా వినిపించే ఆ రూమర్ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ మీనన్ గారు నిజానికి ఈ కథ ముందుగా సూర్య కోసం రాసుకున్నారట. టైటిల్ అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సూర్య గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఇది విక్రమ్ గారి దగ్గరికి వచ్చింది. అలాగే ఇంకో రూమర్ ఏంటి అంటే, బాలకృష్ణ గారు నటించిన అశోక చక్రవర్తి అనే సినిమా కథ ఈ కథ రెండూ ఒకటే అని. కానీ ఇందులో నిజమేంటంటే, ఫస్ట్ మీకు బాలకృష్ణ గారు నటించిన అశోక చక్రవర్తి అనే సినిమా కథ చెప్తాను చూడండి. అందులో బాలయ్య బాబు గారు అశోక అనే ధైర్యవంతమైన, న్యాయపరుడైన యువకుడుగా కనిపిస్తారు. అతను సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, గ్యాంగ్ ప్రభావం చూసి అతను కోపం తెచ్చుకొని ఎదిరించాలనుకుంటాడు. ఇక మన చియాన్ విక్రమ్ గారి ధృవ నక్షత్రం సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాలో విక్రమ్ గారు జాన్ అనే రహస్య ఏజెంట్గా కనిపిస్తారు. అతను ఒక గోప్యమైన ఇంటెలిజెన్స్ టీంకు లీడర్గా కూడా పనిచేస్తాడు. దేశ భద్రతకు ప్రమాదంగా ఉన్న అంతర్జాతీయ మాఫియా, ఇంకా టెర్రరిస్ట్ నెట్వర్క్ను అడ్డుకోవడం అతని మిషన్. జాన్ టీంలో ఎవరో ఒకరు దేశద్రోహం చేస్తున్నారనే అనుమానం ఆయన కలిగిన తర్వాత అతను శత్రువులతో మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పరీక్షించాలని డిసైడ్ అవుతారు. అంటే ఈ కథ ఇది చూసారా? మన బాలయ్య బాబు కథకి, విక్రమ్ గారి కథకి తేడా ఎంతుందో. ఆ కథ వేరు, ఈ కథ వేరు. సో ఈ రూమర్లో ఎటువంటి నిజం లేదు. మరి అంతా బాగుంది కదా, సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అంటే, దీనికి మెయిన్ కారణం నిర్మాత కూడా గౌతమ్ మీనన్ గారే కావడం, అలాగే ఫైనాన్షియల్ సమస్యలు కూడా రావడం. గౌతమ్ మీనన్ గారు ప్రొడక్షన్ హౌస్ పాత బాకీల్లో చిక్కుకుంది. ఫైనాన్షియల్స్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా ల్యాబ్లోనే ఉండిపోయింది. ఎన్నోసార్లు రిలీజ్ డేట్లు ఇచ్చారు, కానీ లాస్ట్ మినిట్లో డబ్బులు సర్దుబాటు కాక వాయిదా పడుతూ వస్తూనే ఉంది. విక్రమ్ గారు డబ్బింగ్ చెప్పడం, ప్రమోషన్స్ చేయడం కూడా పూర్తయింది. కానీ ఆ వడ్డీ చక్రం, ఆ డబ్బుల సమస్య నుంచి సినిమా బయటపడలేకపోతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం ఇది ఒక కల్ట్ క్లాసిక్ అయ్యేలా ఉంది. విక్రమ్ గారి స్వాగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమాకి మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మీకు ఏమన్నా ఐడియా ఉందా? మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఈ సినిమా గురించి కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ దావత్ ఛానల్. థ్యాంక్ యూ.